హలో ఆల్, వాట్ ఈజ్ హిస్టారికల్ పర్టికులరిజం? ఆంథ్రపాలజీలో 6th చాప్టర్ పేపర్ 1లో థియరీస్ టాపిక్ అనేది ఉంటుంది. దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది కదా హిస్టారికల్ పర్టికులరిజం మనం చూస్తాం. అయితే వాట్ ఈస్ దిస్ హిస్టారికల్ పర్టికులరిజం ఆల్ అబౌట్ అనేది చూసే ముందు అసలు దీన్ని ఎవరిచ్చారు? ఇట్ వాజ్ గివెన్ బై ఫ్రాన్స్ బోవాస్. ఫ్రాన్స్ బోవాస్ అనే ఆంథ్రపాలజిస్ట్ ఈ కాన్సెప్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ హిస్ బుక్ ద మైండ్ ఆఫ్ ప్రిమిటివ్ మ్యాన్. అయితే సింప్లీ ఆంథ్రపాలజిస్టులు డిఫరెంట్ కల్చరల్ ప్రాక్టీసెస్ కానీ, కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, కల్చరల్ క్యారెక్టర్స్ కానీ ఏ విధంగా డెవలప్ అయ్యాయి, ఏ విధంగా ఆరిజిన్ అయ్యాయి అండ్ వాటిని ఏ విధంగా చదవాలి అనేది వాళ్ళకున్న ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. అయితే వాట్ అబౌట్ దీస్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్? లెట్స్ టేక్ మ్యారేజ్ కానీ, ఫ్యామిలీ కానీ, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, లైక్ కింగ్డమ్ కానీ, డెమోక్రసీ కానీ, ఆటోక్రసీ కానీ, ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి, వీటిని ఎలా చదవాలి అనేది ఆంథ్రపాలజిస్టుల యొక్క మెయిన్ డౌట్ అన్నమాట. అయితే ఫ్రాన్స్ బోవాస్ ఏమని చెప్తున్నారంటే, మనం ఏ సొసైటీని స్టడీ చేసినా, ఏ కల్చర్ని స్టడీ చేసినా దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి కల్చర్లో కూడా కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ కానీ, కొన్ని హిస్టారికల్ సర్కమ్స్టాన్సెస్ కానీ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాయి. వాటికి అనుగుణంగా కల్చరల్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ దెర్ ఈజ్ ఎ సొసైటీ ఏ అండ్ దెర్ ఈజ్ ఎ సొసైటీ బి. అయితే సొసైటీ ఏలో మెన్ ఉమెన్ రేషియో అనేది ఆర్ నెంబర్ తీసుకుంటే 100 మెన్కి 200 ఉమెన్ ఉన్నారు అనుకోండి. అండ్ సొసైటీ బిలో మెన్ ఉమెన్ 200 మెన్కి 100 ఉమెన్ ఉన్నారు అనుకోండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్, సొసైటీ ఏలో ప్రతి మెన్కి కూడా 2 వైఫ్స్ ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే ఈ తరహా మ్యారేజ్ సిస్టమ్ అనేది సొసైటీ ఏలో ఆరిజిన్ అయి ఉంటుంది. సొసైటీ బిలో ప్రతి ఉమెన్కి 2 హస్బెండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ టైప్ ఆఫ్ మ్యారేజ్ స్టైల్ అనేది సొసైటీ బిలో వచ్చి ఉంటుంది అనమాట. దీన్ని పాలీగైనీ అంటాము, దీన్ని పాలీయాండ్రీ అని అంటాం. అయితే ఇక్కడ ఏంటి, బేస్డ్ ఆన్ కొన్ని హిస్టారికల్ ఈవెంట్స్ కానీ, హిస్టారికల్ సర్కమ్స్టాన్సెస్ ద్వారా ఈ టైప్ ఆఫ్ పాపులేషన్ అనేది డెవలప్ అయి ఉంటుంది. సో అందుకని ఈ టైప్ ఆఫ్ మ్యారేజ్ సిస్టమ్స్ అనేవి డెవలప్ అయ్యాయి. క్లియర్? సో అయితే హిస్టారికల్ పర్టికులరిజం ప్రకారం ఫ్రాన్స్ బోవాస్ కల్చరల్ ఇన్స్టిట్యూషన్ని స్టడీ చేసేటప్పుడు మనం వాటి యొక్క హిస్టారికల్ ఆస్పెక్ట్స్ చూడాలి అని చెప్పడంతో పాటు ది రిలేటివిజం అనే కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ టాపిక్స్ అనేది మరింత డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.